పేదవాళ్ళ మీద ఎప్పుడు కూడా హైడ్రా కానీ ప్రభుత్వం కానీ వెళ్ళదు. అది చాలా స్పష్టంగా ఉంది. ఎటువంటి వాళ్ళ మీద వెళ్ళామనేది కూడా నేను స్పష్టంగా విత్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. మీరుపేట చెరువులో పేదవాళ్ళ మీద వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు రీజన్స్ చెప్తున్నాను. అండ్ అట్లానే చింతల చెరువులో పేదవాళ్ళని చూపించి ముసుగు చూపించి వెనకాల నడిపిస్తున్న ఆ డ్రామా ఉంది కాబట్టి దాని మీద వెళ్ళాము. నెక్స్ట్ అట్లానే ఏది ఎన్ కన్వెన్షన్ దగ్గర మేము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేద బస్తీలు ఉంటే కూడా ఎఫ్టీఎల్లో వెళ్ళలేదు. నెక్స్ట్ అదే సున్నం చెరువులో ఉన్నటువంటి పేదలని ముసుగు తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి వాటర్ ట్యాంక్ బిజినెస్ ఉంది కాబట్టి దాని మీద వెళ్ళాము. అంటే ఎక్కడ వెళ్తున్నాము ఎక్కడ వెళ్ళట్లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాము అనేది కూడా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఈ ముసుగు చూపిస్తూ రేపు అంటాను నేను వస్తాను పేదవాళ్ళకు 100 గుడిసెలు వేస్తాం. ఇన్నాళ్ళు జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ ఇదే కదా. ఏది చేసి ఒక పేదవాళ్ళని చెప్పి ఆ ముసుగు తీసుకొచ్చి ఒక 100 మంది వచ్చి ముందు వేసి ఆ తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు చూడకుండా ఉంటారు. ఆ తర్వాత అక్కడ చిన్న ఏదో రేకుల షెడ్లు ఏదో వేస్తారు. దాన్ని ఉంచేద్దామా? అట్లా కాదు కదా జరిగింది. అది అంటే పేదవాళ్ళ ముసుగు అనేది చూపిస్తూ